నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీ పెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించి ఏపీలో మనకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి మే 24వ తారీఖు నుంచి. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు, అండ్ అదేవిధంగా సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి. సో వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో కొన్ని పాయింట్స్ అనేవి మైండ్లో ఉంచుకోండి. సో ఇంకా ఎక్కువ రోజులు లేదు కాబట్టి చెప్తున్నాను. సో చాలామందికి తెలుసు, కొంతమందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో వాళ్ళకి సంబంధించి ఒకవేళ మీరు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో మీరు మైండ్లో ఉంచుకోవాల్సింది ఎగ్జామినేషన్ పేపర్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనే పాయింట్ అనేది ఖచ్చితంగా మైండ్లో నుంచి తీసేయండి. బికాస్ ఎందుకంటే ఇది సపరేట్గా ఏం ఎగ్జామినేషన్ పేపర్ అనేది తయారు చేయరు. టూ పాయింట్స్ అయితే గుర్తుంచుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో ఎన్ని ఎగ్జామినేషన్స్ ఉన్నాయి అంటే మీకు సప్లీ ఎన్ని ఉన్నాయి, సో అవైతే మీరు మెయిన్లో ఉంచుకోండి. ఒకవేళ 3-4 ఎగ్జామినేషన్స్ ఉన్నాయనుకోండి, 3-4 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, సో ఖచ్చితంగా మీరు సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి చెప్తున్నాను, మీరు పాస్ మార్కులకి ట్రై చేయండి. పాస్ అవ్వడానికి మాత్రమే చదవండి. యాక్సెస్ టైం అంతా మీకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయ్యేలాగా థరోగా ఉండండి. సో ఎనఫ్ అనమాట. ఎక్కువ మార్క్సులు గెయిన్ చేసుకోవాలనే ప్రాసెస్లో అన్ని సబ్జెక్టులో కష్టం, ఇంకా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈజీ టు పాస్. అంటే పాస్ అనేది ఈజీగా చేస్తారు. ఒకవేళ మీరు ఏం చదవలేదు, ఏదో ఒకటి రాస్తే ఈజీగా పాస్ చేస్తారు అని చెప్పి, ఏం రాసినా తప్పులు రాసినా కానీ చూసి చూడనట్లు వదిలేస్తారని చెప్పి అది చాలా తప్పు. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఎగ్జామినేషన్ ఎలాగో సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కూడా అలానే ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు ఎగ్జామినేషన్లో మొత్తం సమ్స్ అన్ని బాగా రాసి ఏదైనా సమ్లో మొత్తం ప్రాబ్లం మొత్తం తప్పేసి మీకు 2 స్టెప్స్ 3 స్టెప్స్ మాత్రమే కరెక్ట్గా రాశారండి, ఖచ్చితంగా వాటికి మాత్రమే మార్కులు వేస్తారు, మిగతాది కొట్టేస్తారు. మొత్తం క్లియర్గా చూస్తారు, ఎగ్జామినేషన్ పేపర్ మొత్తం చూస్తారు. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అయినా అది మెయిన్ ఎగ్జామినేషన్ అయినా ఖచ్చితంగా కరెక్షన్ చేసేటప్పుడు చాలా ఈజీగా మీ పాయింట్ అవుట్ అర్థమైపోతుంది. సో సపరేట్గా పాస్ చేస్తారు, పైన 2 స్టెప్లు కరెక్ట్గా రాసి మిగతాదంతా సమ్ ప్రాబ్లం అయినా ఇబ్బంది ఏం లేదు. ఇట్లాంటి తప్పులు అయితే చేయొద్దు. ఖచ్చితంగా మీకు వస్తే మాత్రమే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఫుల్గా కంప్లీట్గా నేను చేయగలను, అది ఖచ్చితంగా సమ్ మొత్తం ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు ఈ సమ్లో అనుకుని మీకు క్లారిటీ ఉంటేనే ఆ సమ్ మీరు ఫస్ట్ పేజ్లో రాయండి. సో అట్లా మీరు రాసుకుంటూ వెళ్ళండి. మీ ప్రెజెంటేషన్ అనేది చాలా బాగుంటే ఖచ్చితంగా బోర్డర్లో కనుక మీరు 34 అట్లా వచ్చారనుకోండి, సో మీ ప్రెజెంటేషన్ చూసి మీకు 1 మార్క్ యాడ్ చేసి పాస్ చేయడం జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మీకు పాస్ చేస్తారు. ఓకే, మీది ఏది పడితే అది రాసేసి ఫస్ట్ పేజ్ 2 పేజ్ కొట్టేసేసి ఎట్లా పడితే అట్లా తప్పులు రాసేస్తే అసలు మీకు పాస్ కాదు కదా, మీకు మినిమం మార్క్స్ కూడా రావు అనమాట. కరెక్ట్గా చెక్ చేస్తారు వాళ్ళు. అండ్ మీకు ఇంకోటి, మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే రాయండి. సో రాని క్వశ్చన్స్ కూడా ఏ పడితే అవి రాయొద్దు. సో ఎగ్జామినేషన్ అంటే కరెక్షన్ చేసే వాళ్ళ మైండ్ ఆఫ్ సెట్లో అనవసరమైన అని చెప్పి వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుందన్నమాట. సో అది గమనించండి. ఒకవేళ మీకు ఎన్నైతే వస్తే అన్ని మాత్రం ప్రజెంట్ చేయండి, ద బెస్ట్ ప్రజెంట్ చేయండి, ఖచ్చితంగా ఈజీగా పాస్ అవుతారు. ఓకే, పాస్ అవ్వడం అంటే ఎగ్జాక్ట్లీ మీరు 34 నుంచి 35, 30 అట్లా మీకు బోర్డర్లో 1-2 మార్కులు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఆ టైంలో పాస్ చేస్తారు. కానీ మీరు 15 మార్కులకి రాసి పాస్ చేయమంటే చేయరు. మీరు 15 మార్కులకి గుడ్ ప్రజెంటేషన్ చేసినా ఎంత నీట్గా రాసినా కానీ చేయరు. ఎందుకంటే మీకు మినిమం రాయాలి కదా, మినిమం ఒక 33-34 మార్క్స్కి ప్రజెంట్ చేస్తే సో దాన్ని బట్టి మీకు మిగతాది యాడ్ చేయడం వాళ్ళు జరుగుతుంది అనమాట. సో అది అర్థం చేసుకోండి. ఈజీ టు పాస్ అనేది మీరు మైండ్ సెట్లో నుంచి తీసేయండి. ఓకే, అండ్ మెయిన్లీ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జామ్ పేపర్ కరెక్షన్. సో చెప్పాను కదా ఇప్పుడే, కరెక్షన్ చేసేటప్పుడు క్లియర్గా ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ ఎలా కరెక్ట్ చేస్తారో సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో కరెక్షన్ అయితే చేస్తారు. సో మీరు ఏ అపోహలు అయితే పెట్టుకోవద్దు. సో మీకు ఈజీగా పాస్ చేస్తారు, కరెక్షన్ చేసే వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేస్తారు, ఇట్లాంటివన్నీ అయితే అస్సలు వద్దు. ఓకే, మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కరెక్షన్, ఇంకా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి ఇంకా చాలా పేపర్స్ అన్నీ తక్కువగా ఉంటాయి. అంటే అందరూ చాలామంది పాస్ అయిపోతారు కొంతమందే కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీగా కరెక్షన్ చేయడానికి కొంచెం టైం ఉంటుంది. సో అదనమాట. సో అందుకని ఇంకా క్లియర్గా చెక్ చేస్తారు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో. మెయిన్స్ దానికంటే సప్లిమెంటరీలో ఇంకా క్లియర్గా చెక్ చేస్తారు. సో అది మీ మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రైటింగ్ సో మెనీ పేజెస్ అనమాట. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, సో కొంతమంది స్టూడెంట్స్ అని కాదు, వాళ్ళకి సజెస్ట్ చేస్తారు యాక్చువల్గా. అది సజెస్ట్ చేయడం వల్లే స్టూడెంట్స్కి అర్థం అవుతుంది. సో చాలా పేజీలు రాసేస్తే మార్క్స్ వేసేస్తారు. ఒక మొత్తం బుక్లెట్ మొత్తం కంప్లీట్ చేసేస్తే మార్క్స్ కంప్లీట్గా వేసేస్తారు, పాస్ చేసేస్తారు అని చెప్పి. అదంతా తప్పు. మీకు 5-6 పేజీలు చూస్తే మొత్తం కొట్టేస్తారు. సో అదంతా ఆ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ముందు ఆపేయాలి. సో అవన్నీ తప్పు అనమాట. సో అట్లా అయితే చేయొద్దు. మీకు ఏదైతే వచ్చో అది ఫస్ట్ పేజ్లో రాసుకోండి, ప్రజెంటేషన్ నీట్గా చేయండి, వచ్చిన వరకే రాయండి.
మిగతా క్వశ్చన్లు రాయొద్దు. సో ఖచ్చితంగా మీకు పాస్ మార్క్స్ కంప్లీట్గా రాశారనుకోండి, ఇంకొక సమ్ నెంబర్ వేసేసి ఆ క్వశ్చన్ ఎక్కించేసి అట్లా వదిలిపెట్టండి అంతే. ఓకే, సో ఎక్స్ట్రా మీరు చేయాలనుకుంటే అంతే. సో అంతకు మించి ఏం చేయొద్దు. వేరే సమ్ము ఈ సమ్లో రాయటం అట్లా ఏమొద్దు. ఓకే, బికాస్ మీకు ఎందుకంటే ఆటోమేటిక్గా మీరు పాస్ మార్క్స్కి రాశారు, 1-2 మార్కులు అటు ఇటుగా ఉంది, మీకు అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా కరెక్షన్ చేసే వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం అవుతుంది. ఓకే, కుర్రాడు మంచి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడు, రాశాడు, సో ప్రజెంటేషన్ బాగుంది, ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. కాబట్టి వాళ్ళు చేస్తారనమాట. 1-2 మార్కుల్లో మీకు ప్రాబ్లం ఏం లేదు. అట్లా అని చెప్పి 15 మార్కులకి 20 మార్కులు రాసేస్తే పాస్ చేయమంటే చేయరు. సో ఇది కూడా మైండ్లో ఉంచుకోండి. ఓకే, ఎక్కువ పేజెస్ రాసి కరెక్షన్ చేసే వాళ్ళ మైండ్ అయితే డిస్టర్బ్ చేయొద్దు. సో అది మనకే డేంజర్. సో ఖచ్చితంగా 0 మార్క్స్ వేసినా వేస్తారు. సో అదే. అండ్ నెక్స్ట్ ఫియర్లెస్. ఎగ్జామినేషన్స్ అంటే భయం లేకపోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్, మెయిన్లీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఓకే, ఎందుకంటే మీకు ఈ ఇయర్ వేస్ట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లోనే రాసుకోవాల్సి వస్తుంది. కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఇయర్ అని రాసుకోవచ్చు, బట్ ఇంకొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అందరు స్టూడెంట్స్ ఉంటారు కదా. సో కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వకపోవచ్చు. సో సప్లిమెంటరీ కోసం మళ్ళీ రాసుకుండొచ్చు. అంటే మెయిన్స్లో అటెండ్ అవ్వకుండా ఏదైనా సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ మెడికల్ ఇష్యూస్ కానీ ఏమైనా జరగవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ అంటే కొంచెం భయం ఉండాలి ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా. సో ఆ భయాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ అంత ఈజీగా తీసేయవద్దు, ఇంటర్మీడియట్ మెయిన్లీ. సో చాలామంది పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇంటర్ ఏదో జస్ట్ క్యాజువల్గా తీసుకుంటూ ఉంటారు. సో మీకు ముందు ఫ్యూచర్లో అర్థం అవుతుంది ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా. ఓకే, ఇప్పుడే ట్రెండ్ స్టార్ట్ అయింది 10th ఇంటర్మీడియట్. సో మీకు అర్థమవుతుంది. సో ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ కూడా ఆ ఫియర్ అనేది, ఆ సబ్జెక్ట్స్ ఫియర్ అనేది మీకు అర్థమవుతూ ఉంటాయి. ఓకే, ఇది పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్లీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళు. ఇది యాక్చువల్గా ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది స్టూడెంట్స్ సప్లిమెంటరీకి ఎక్కువగా ఉన్నారు, సెకండ్ ఇయర్ వాళ్ళు మెయిన్లీ. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంకొక ఇయర్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు, ఒకవేళ పాస్ అయినా పాస్ అవ్వకపోయినా. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద, ఇంకేమైనా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ బాగా రాయండి. ఓకే, సీ యూ నెక్స్ట్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.